ఉమ్మడి వరంగల్ జిల్లా హన్మకొండ కలెక్టర్ ఆఫీస్ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు టోకరా. వరంగల్ జిల్లాలో మంద కళ్యాణ్ అనే వ్యక్తి జల్సాలకు అలవాటు పడి తన స్నేహితులు అయిన కూరపాటి భవ్య కిరణ్, మందవంశీతో కలిసి నిరుద్యోగులను బురిడి కొట్టించి కలెక్టర్ ఆఫీసులో ఉద్యోగాలు ఇప్పిస్తానని వారి వద్ద నుంచి డబ్బులు వసూలు చేసి తన స్నేహితులతో జల్సాలకు అలవాటు పడ్డాడు. 2019 నుంచి 2024 వరకు తండ్రి తదనంతరం మున్సిపాలిటీలో వచ్చిన ఉద్యోగం చేస్తూ జల్సాలకు అలవాటు పడి ఉద్యోగ డబ్బులు సరిపోక ఆ ఉద్యోగం నుంచి తప్పుకొని నిరుద్యోగులను ఆసరా చేసుకుని ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారిని ఆసరాగా చేసుకుని వారి వద్ద నుంచి డబ్బులు వసూలు చేసి మీకు కలెక్టర్ ఆఫీసులో ఉద్యోగాలు ఇప్పిస్తారని మాయమాటలు చెప్పి తనకు కలెక్టర్ కార్యాలయంలో పెద్ద పెద్ద పరిచయాలు ఉన్నాయని వారిని నమ్మించి వారి వద్ద నుంచి 16,40,000 రూపాయల వరకు వసూలు చేసి మీకు త్వరలోనే ఉద్యోగాలు ఇప్పిస్తారని మాయమాటలు చెప్పి కాలం వెళ్లదీస్తూ ఉన్నాడు. కాగా ఉద్యోగం కోసం డబ్బులు ఇచ్చిన నిరుద్యోగులు నిలదీయడంతో కలెక్టర్ ఫోర్జరీ సంతకాలు చేసి వారికి ఉద్యోగం ఇస్తున్నట్లు నకిలీ పత్రాలు ఇవ్వడం జరిగింది. కాగా వాహన తనిఖీల్లో భాగంగా నిందితుని పట్టుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. నకిలీ సర్వీస్ బుక్లను తయారు చేయించి వాటిపై కలెక్టర్ సంతకాలు ఫోర్జరీ చేసి ఆ నియామక పత్రాలను అభ్యర్థులకు పంపించడం జరిగింది. ఆ ఫోర్జరీ తోటి ఫేక్ అపాయింట్మెంట్స్ ఇస్తున్నట్టు వాట్సాప్లో ఏదో సర్క్యులేట్ అవుతుంది అని చెప్పి మనకి పిటిషన్ ఇస్తే ఆ పిటిషన్ మీద ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఉదయం మంద కళ్యాణ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇతను ఏంటంటే ఇతని తండ్రి గతంలో ఈ పబ్లిక్ హెల్త్ జవాన్ ఉద్యోగం చేసేవాడు. అతను అనారోగ్యంతో చనిపోవటం వల్ల అతని కొడుకు అయిన ఈ మంద కళ్యాణ్కి జాబ్ ఇవ్వటం జరిగింది. ఇతను 2019 నుంచి 2024 వరకు అందులో జాబ్ చేస్తూ కొద్దిగా చెడు అలవాట్లకి చెడు వ్యసనాలకి బానిసయి ఈ డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు చేయటం, దాంతో ఆ డబ్బులు సరిపోక ఆ ఉద్యోగం మానేసి ఈజీ మనీ సంపాదించాలనే ఉద్దేశంతో అతని ఫ్రెండ్స్ని, అతని బంధువుల్లో ఉన్న వాళ్ళని, అమాయకుల్ని, ఉద్యోగం లేని వాళ్ళని మోసం చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు ఒక్కొక్కళ్ళ దగ్గర 25,000 to 50,000 వరకు తీసుకోవటం జరిగింది. ఇట్లా టోటల్గా ఒక 40 మంది దగ్గర 16,14,000 వసూలు చేసిండు. వసూలు చేసి వీళ్ళకి ఈ కలెక్టర్ గారి ఫోర్జరీ సిగ్నేచర్స్ తోటి వీళ్ళకి ఫేక్ అపాయింట్మెంట్స్, అదేవిధంగా వీళ్ళని నమ్మేయటం కోసం వాళ్ళ ఫింగర్ ప్రింట్స్తో పాటు వాళ్ళ సర్వీస్ బుక్స్ కూడా తయారు చేసి వీళ్ళకి ఇవ్వటం జరిగింది. ఇప్పుడు ఇతనికి ఇవన్నీ తయారు చేయడానికి కూరపాటి భవ్య కిరణ్ మరియు మందవంశీ హెల్ప్ తీసుకోవటం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఈ మంద కళ్యాణ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయటం జరిగింది. ఇతను ఏజ్ 26 years. ఇప్పుడు ప్రజెంట్ కారు డ్రైవరు, అదేవిధంగా రామన్నపేట వరంగల్లో ఉంటాడు. మిగతా ఇద్దరు కూరపాటి భవ్య కిరణ్, మందవంశీ వీళ్ళని ఇంకా ఎట్ టు బి అరెస్టెడ్, వీళ్ళని అరెస్ట్ చేస్తాం. వీళ్ళదే ఇప్పుడు ఈ అరెస్ట్ చేసిన వ్యక్తి దగ్గర నుంచి ఒక 39 సర్వీస్ బుక్స్, ఏదైతే ఈ ఫేక్ బుక్స్ తయారు చేసిండో అవి, అదేవిధంగా 23 ఫేక్ అపాయింట్మెంట్ ఆర్డర్సు, లెటర్సు, అదేవిధంగా ఈ డబ్బులతోటి అతను పర్చేజ్ చేసిన ఒక ఫ్యాషన్ ప్లస్ బైక్ ఒకటి సీజ్ చేసినాం. అదేవిధంగా i10 కార్ ఒకటి సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా కలర్ టీవీ, ఈ శాంసంగ్ సెల్ ఫోను ఇప్పటివరకు సీజ్ చేయడం జరిగింది. మరి ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి ఇన్స్పెక్టర్ గారు, ఎస్ఐ గారు మహేందర్, అదేవిధంగా ఫనీ వాళ్ళ యొక్క టీము ఇమీడియట్గా యాక్షన్ చేసి ఇది అచీవ్మెంట్ చేయడం జరిగింది. దీనికి మా డీసీపీ గారు, సిపి గారు కూడా వీళ్ళని అభినందించడం జరిగింది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. పోలేదు 8-9 months నుంచి చేస్తాడు. దగ్గర ఇప్పటి వరకు మనకి తెలిసిన ప్రకారం ఒక 40 మెంబర్స్ని చీట్ చేసినట్టు తెలిసింది. అదే అమౌంట్కి సంబంధించినవి ఇవన్నీ రికవరీ చేసాం. క్యాష్ ఏం రికవరీ కాలేదు, ఓన్లీ ఆ అమౌంట్ తోటి పర్చేజ్ చేసిన ఈ వెహికల్స్ సీజ్ చేసాం. ఓకే.